బ్యాక్ టు న్యూస్. సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. కరెంటు లేక ఆసుపత్రుల్లో రోగులు అల్లాడిపోతున్నారు. బాలింతలు, పసికందులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అష్ట కష్టాలు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో కరెంటు కోతలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి. సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయడంతో వచ్చిన దుస్థితి ఇది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, చంటిబిడ్డల పరిస్థితి దారుణంగా మారింది. రాత్రి సమయంలో దోమల బారి నుంచి చంటి పిల్లలను కాపాడుకోలేక, నిద్ర ఆపుకోలేక, విసనకర్రలతో రెక్కలు పడిపోయేలా విసరలేక కన్నతల్లుల ఇబ్బందులివి. చిన్నపిల్లలే మొత్తం ఈ దోమలకే ఎక్కువ శాతం చిన్నపిల్లల్ని పెట్టుకుని పాపం చెమట్లు పోస్తా వాళ్ళకి అటు ఇటు విసురుతూ చేస్తూ ఇబ్బంది. తమ ఆసుపత్రిలో ప్రాణం పోసుకున్న చిన్నారులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని వైద్యులు కోరుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పసికందుల్లో కొందరికి ఇంక్యుబేటర్స్ లాంటి వాటిల్లో ఉంచాల్సి ఉంటుంది. వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే విద్యుత్ కోతతో ఈ యంత్ర పరికరాలు పనిచేయలేక చిన్నారులకు ప్రాణాపాయం జరిగే అవకాశాలున్నాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటిలేటర్స్ కూడా దానికి ఛార్జింగ్ బ్యాకప్ ఓన్లీ 1 అవరే ఉంటుంది. సో వెంటిలేటర్ మీద కూడా కొంతమంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత మనకి ఉంది. సో విద్యుత్ శాఖ వాళ్ళు కూడా మనకి సహకరించి ఈ అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర విభాగానికి కరెంటు సప్లై చేసే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కరెంటు కోతతో ఆసుపత్రుల్లో రోగులు విలవిలలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మరో ముందడుగు వేసింది. విభజన ప్రక్రియలో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు 7 సభ్యుల మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రక్షణ మంత్రి యాంటోనీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర కేబినెట్ హామీ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ప్రధాని మన్మోహన్ నియమించారు. ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులెవరికి చోటు దక్కలేదు. ఏకే యాంటోనీ అధ్యక్షతన 7తో కూడిన కమిటీకి ప్రధాని ఆమోద ముద్ర వేశారు. ఏకే యాంటోనీని చైర్మన్ గాను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, జయరాం రమేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ కార్యదర్శి నారాయణ స్వామిని నియమించారు. మొదట 10 మంది మంత్రులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఈ కమిటీలో కేంద్ర మంత్రులు 6 ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర మారుతి వ్యాన్ లో మంటలు చెలరేగి 3 సజీవ దహనమయ్యారు. వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇంజన్లో మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 3 అగ్నికి ఆహుతి కాగా మరో 2 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారంతా బెంగళూరు వాసులుగా గుర్తించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై ఉన్న అక్రమాస్తుల కేసులను ఎత్తేసేందుకు సిబిఐ సిద్ధమైంది. ఇటీవలే ములాయంపై కేసులెత్తేసిన సిబిఐ తాజాగా మాయావతిని కటాక్షించనుంది. కేసులు మూసేస్తూ కోర్టుకు క్లోజర్ రిపోర్ట్ సమర్పించనుంది సిబిఐ. ముందు ములాయం సింగ్ ఫైల్ మూతపడింది. ఇప్పుడు మాయావతిపై ఉన్న కేసుల మూసివేతకు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన 2 రాజకీయ దిగ్గజాలకు సిబిఐ గొప్ప ఊరటనిచ్చింది. ములాయం సింగ్, మాయావతి ఈ 2 నేతల సహకారంతోనే మన్మోహన్ సర్కార్ మనుగడ సాగిస్తోంది. మాయావతిపై సిబిఐ పెట్టిన కేసుల ప్రకారం 2003లో ఆమె ఆస్తి ₹1 కోటి. ఆ తర్వాత 4 ఏళ్లకు 2007లో ఆమె ఆస్తి ఏకంగా 50 కోట్లకు చేరింది. 4 ఏళ్ల స్వల్ప వ్యవధిలో అక్రమంగా మాయావతి కోట్లు కూడబెట్టారని సిబిఐ అంతకుముందు ఆరోపించింది. మాయావతిపై ఉన్న తాజ్ కారిడార్ కేసును గత ఏడాది సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసును సిబిఐ దర్యాప్తు చేయాలనుకుంటే అభ్యంతరం లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే 9 ఏళ్ల దర్యాప్తు తర్వాత ఇప్పుడు మాయావతిపై ఉన్న కేసులు మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చింది సిబిఐ. అతి త్వరలోనే మాయావతిపై ఉన్న కేసులు మూసివేస్తూ కోర్టుకు క్లోజర్ రిపోర్టును సమర్పించనుంది సిబిఐ. మాయావతిపై కేసులు మూసివేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ పనితీరుపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి అక్రమాలు జరగకపోతే, ఏ తప్పు చేయకపోతే
9 ఏళ్లుగా మాయావతిపై సిబిఐ కేసులు ఎందుకు సాగదీశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం మోహిని రూపంలో శ్రీవారు దర్శనమివ్వనున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగన్మోహిని రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. మంచిని పెంచి చెడును తుంచేయాలనే సందేశాన్ని ప్రపంచానికి స్వామి చాటుతారు. రాత్రికి తనకిష్టమైన గరుడ వాహనంలో తిరువీధుల్లో ఊరేగనున్నారు శ్రీవారు. శ్రీకాంతుని రూపం జగన్ మోహకరణం. జగన్ మంగళాకారుడిని ఒక్కసారి దర్శించుకుంటే మాయ మోహాలన్నీ పటాపంచలవుతాయి. మనిషిలో అంతర్లీనంగా ఉన్న రాక్షస ప్రవృత్తి నశించిపోతుంది. అందుకే బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మదనములో పుట్టిన అమృతాన్ని దేవతలకు అందించేందుకు దేవదేవుడు మోహిని అవతారాన్ని దాల్చాడు. మోహన పరవశులైన రాక్షసులు అమృతాన్ని జారవిడుచుకున్నారు. దేవతలు పాలకడలిని మదించినప్పుడు వైకుంఠవరదుడు ఎత్తిన ఈ జగన్మోహిని అవతారం లోక కళ్యాణార్థం మళ్లీ మనకు బ్రహ్మోత్సవాల్లో కనిపిస్తోంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మంచిని పెంచాలని, చెడును సమూలంగా తుంచివేయాలని బోధిస్తుంది ఈ అవతారం. శ్రీవారు ధరించే అవతారాలన్నీ లోక కళ్యాణం కోసమే. ఆయన దివ్య లీలా విలాసాలన్నీ ధర్మ పరిరక్షణ కోసమే. కోరికలను పక్కన పెట్టి ఆత్మానందాన్ని పొందే వరకు జీవితమనే సాగరాన్ని మదించాలన్న సత్యాన్ని చెబుతుంది జగన్మోహిని అవతారం. రాక్షస సంహారం కోసం హరిహర తనయుడు ఉద్భవించాల్సి వచ్చినప్పుడు విష్ణువు మోహిని రూపం దాల్చాల్సి వచ్చిందని మరో పురాణ గాథ. మోహిని రూపాన్ని చూసి ఆదిదేవుడైన పరమేశ్వరుడే మాయలో పడ్డాడంటే మరి మామూలు మనుషులకు సాధ్యమా? అందుకే తన భక్తులను మాయమోహం నుంచి రక్షించేందుకు శ్రీనివాస విభుడు మోహిని అవతారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతాడు. బ్రహ్మోత్సవాల్లో అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ఆరంభమవుతాయి. మోహిని అవతారం మాత్రం ఆలయం నుంచి వెలుపలకు వస్తోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీవారు మోహిని అవతారంలో మాడవీధుల్లో విహరిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో విశిష్టమైన గరుడ సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గరుడ వాహనంపై ఊరేగనున్న కలియుగ వైకుంఠవాసుని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తున్నారు. శ్రీవారి ఆలయంలోని మూల విరాట్టుకు వేసే ఆభరణాలన్నీ శ్రీనివాసుడికి అలంకరిస్తారు. స్వామివారి వాహనమైన గరుడునిపై ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. అందుకే ఈ వాహన సేవకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. శ్రీనివాసుని కొనియాడిన గోదాదేవి పుట్టినిల్లైన శ్రీవల్లి పుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు, ఉత్సవమూర్తి నిత్యం మెడలో ధరించే గరుడ పచ్చ కూడా అలంకరించడంతో సాక్షాత్తు మూలవర్లే ఈ వాహన సేవలో ఊరేగుతారని భక్తుల విశ్వాసం. అందుకే గరుడ వాహన సేవను చూసి తరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము పాపి విష్ణుదాస
బాబు దీక్షా శిబిరం ఖాళీ చేయించే యత్నం, ఏపీ భవన్ దగ్గర ఉద్రిక్తత. విద్యుత్ ఉద్యోగులతో చర్చలు విఫలం, సీమాంధ్రలో ముదురుతున్న సంక్షోభం. విజయనగరంలో తగ్గుతున్న టెన్షన్, ఇవాళ 2 గంటల పాటు కర్ఫ్యూ సడలింపు. నేడు మోహిని అవతారంలో శ్రీవారు, తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.